ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి ప్రవేశిద్దాం. అందరూ తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇంతవరకు మీ చల్లని రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచి మీ కృపలో దాచి సజీవ లెక్కలో ఉంచిన విధానం బట్టి మీకు ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ పిల్లలమైన మేము మీ సన్నిధిలో ఎలా కూడుకుని నాయన మీరు మా కొరకు తెలియజేసే నాయన ప్రేమ వాక్కులను ధ్యానించుటకు సిద్ధపడుటకు సహాయం చేయండి తండ్రి. చెప్పబోతున్న నాకు మీ పరిశుద్ధాత్మ సహాయం మెండుగా అనుగ్రహించండి. వినబోతున్న పిల్లల హృదయాలు తెరవబడి వాక్యానుసారంగా జీవించగలిగే ధన్యతను వారికి అనుగ్రహించండి. మీ కృపలో భద్రపరిచి ఈ కార్యక్రమం అంతా మీ మాత్రమే జరిగినట్లు సహాయం చేసి నడిపించమని వేడుకుంటూ మీ ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన మనవరు అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో నా వందనములు. దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమించి మంచి సమయాన్ని ఆయన సన్నిధిలో ఆయన మాటలు ధ్యానించడానికి ఆయన ఇచ్చిన కృపగా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన మన కొరకు సిద్ధపరిచిన వాటిని మనం ధ్యానిద్దాం. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా తన పిల్లలుగా మారాలని కోరుకుంటున్నాడు. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుడు ఆత్మయే ఉన్నాడని, భూమి మీద ఉన్న సమస్త మానవాళి ఆత్మయే ఉన్న దేవుని పిల్లలని గ్రహించాలి. ఎప్పుడు గ్రహిస్తారు? వాక్యం మనం ప్రకటించినప్పుడు, వాక్యం వారి హృదయాల్లోకి వెళ్ళి ఆత్మకార్యం జరిగించినప్పుడు వాళ్ళు గ్రహించగలుగుతారు. పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ వరము, పరిశుద్ధాత్ముడు ఆయన ఒక శక్తిగా ఉన్నాడు. బైబిల్లో మనకి ఒక వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఆయన సృష్టి ఆరంభం నుంచి తన పాత్రను పోషిస్తున్నాడు. ఆది కాండం నుంచి, జాగ్రత్తగా వినాలి, ఆది కాండం నుంచి సృష్టి కార్యక్రమం జరిగే నాటి నుండి దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. సృష్టిని సృష్టించే పనిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. దేవుని మందిరాన్ని నిర్మించేటప్పుడు, దేవుని కొరకు దేవుని కార్యాలు జరిగించడానికి పాత నిబంధనలో ఎన్నో విషయాల్లో మనం పరిశుద్ధాత్మని చూస్తాం. పరిశుద్ధాత్మ అన్న, క్రీస్తు ఆత్మ అన్న, దేవుని ఆత్మ అన్న ఒక్కటే పరిశుద్ధాత్మ దేవుడు. భ్రష్టాత్మ అన్న, దురాత్మ అన్న, అబద్ధపు ఆత్మ అన్న అన్ని అపవాదికి సంబంధించిన ఆత్మ. అర్థమవుతుందా? దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ, పరిశుద్ధాత్మ ఆత్మ అని కూడా కొన్ని చోట్ల ఉంటుంది. కాబట్టి దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ, క్రీస్తు ఆత్మ ఎక్కడ ఉన్నా సరే అది పరిశుద్ధాత్మకు సంబంధించిన మాట. పరిశుద్ధాత్మను పాత నిబంధనలో మనం చదివినప్పుడు ఆయన వస్తూ మరలా తండ్రి దగ్గరికి వెళ్తూ ఉన్నట్టు కనిపిస్తుంది. ఆయన ఏదైనా పని ఉన్నప్పుడు ఆయన వచ్చేవారు. ఆ పని జరిగిన తర్వాత ఆయన తిరిగి మరలా పరలోకానికి వెళ్ళిపోయారు. దేవుని మందిర నిర్మాణంలో కానీ, దేవుని కొరకు చేయాల్సిన పనుల్లో కానీ ఆయన ఆయా మనుషులకి, ఆయా భక్తులకి ఆత్మశక్తి వచ్చేది. మీరు సంసోని కానీ విషయంలో చూస్తే ఆత్మ ఆయన రేపినట్టు మనం చూస్తాం. పరిశుద్ధాత్మ ఆయన్ని రేపినట్టు దేవుని కార్యం చేయడానికి. న్యాయాధిపతులు చాలా మంది దేవుని ఆత్మశక్తితో దేవుని కార్యాన్ని చేసినట్టు మనం చూస్తాం. దావీదు గారు పాపం చేసినప్పుడు పరిశుద్ధాత్మ ఆయన వదిలి వెళ్ళిపోవడం మనం చూస్తాం. అంటే అప్పటి వరకు పరిశుద్ధాత్మ సహాయంతోనే దావీదు గారు నడిచారు. అర్థమవుతుందా? దేవుని కొరకు బ్రతికిన భక్తులు ప్రతి ఒక్కరి జీవితంలో పరిశుద్ధాత్మ పాత్ర ఉంది. అది పాత నిబంధనలో ఆయన వెళ్తూ వస్తూ ఉండేవారు. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి పెంతెకొస్తు పండుగ దినాన్ని ఆయన వచ్చారు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన బాప్తిస్మం తీసుకున్న తర్వాత పావురం వలె పరిశుద్ధాత్మ ఆయన మీదకి దిగడం
మనం చూస్తాం. ఆయన మీదకి మాత్రమే దిగింది. యేసుక్రీస్తు వారు చేసిన అద్భుత కార్యాలన్నీ కూడా పరిశుద్ధాత్మ సహాయంతోనే చేయగలిగారు. మరియా యేసుక్రీస్తు వారిని కనడానికి ఆత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుడు ఆత్మ ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద ప్రవేశించారు. ఆత్మ ద్వారా ఆయన అద్భుత కార్యాలు చేయగలిగారు. ఆత్మ సహాయం. ఆత్మ రాక మునుపు యేసుక్రీస్తు ప్రభు వారు మాట చెప్తున్నారు, చూద్దాం. యోహాను సువార్త. ప్రతి ఒక్కరు కూడా తమ చేతుల్లో ఉన్న జీవ గ్రంథాన్ని తెరిచి వాక్యం అలా ఉందో లేదో పరిశీలించాలి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా యోహాను సువార్త 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనా దప్పికొన్న ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. నా యందు విశ్వాసం ఉంచిన వారి హృదయంలో నుండి జీవజలధారలు బయలువెళ్ళును. 39వ వచనం. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు పొందబోయే ఆత్మను గూర్చి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. అప్పటికి ఇంకా ఆత్మ రాలేదు. చూడండి, యేసు చెప్పెను, యేసు ఇంకను మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడే సమయానికి ఆత్మ ఇంకా అనుగ్రహింపబడలేదు. ఆయన ఇంకా భూమి మీదకి పూర్తిగా ప్రవేశం జరగలేదు. అందుకే మాట్లాడుతూ నా యందు విశ్వాసం ఉంచుడి, నా యందు విశ్వాసం ఉంచిన వాడు దప్పికొనడు. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి హృదయంలో నుండి జీవజలధారలు పారును. కాబట్టి మీరు ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు పొందబో ఆత్మను గురించి ఆయన మాట్లాడుతున్నారు. మీరు పొందితే, విశ్వాసం ఉంచితే మీరు పొందుతారు. అప్పుడు మీ హృదయంలో నుండి జీవజలధారలు పారును. ఇంకో మాట కూడా చూద్దాం. అదే యోహాను సువార్త 16వ అధ్యాయం. అదే యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం నుంచి. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవడం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. ఆదరణకర్త, పరిశుద్ధాత్మకి ఉన్న మరొక పేరు ఆదరణకర్త, ఆదరించేవాడు. ఈరోజు సంఘాల్లో మనం చూస్తున్నాం, ఆదరణ కరువైపోయింది. ఒకరు సుఖ దుఃఖాలందు ఒకరు ఆదరించుకోవడం, ప్రేమించుకోవడం, ఓదార్చుకోవడం, ఒకరినొకరు బలపరుచుకోవడం అనేది ఆత్మ ద్వారా జరుగుతుంది. పరిశుద్ధాత్మకున్న పేరు ఆదరణకర్త. ఈరోజు ఆత్మని కలిగి ఉంటే మనకు కూడా ఏముంటుంది? ఆదరించే గుణం ఉంటుంది. మన సహోదరులు మనం ఆదరించే గుణం మనకి ఎలా వస్తుంది? పరిశుద్ధాత్మను పొందడం ద్వారా. దీన్ని మనం మనసులో పెట్టుకోవాలి. ఆయన పేరు ఆదరణకర్త. నేను వెళ్ళిన తర్వాత ఆయన మీ వద్దకు వస్తారు. నేను వెళ్ళని ఎడల ఆయన మీ వద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయన మీ వద్దకు పంపుదును. వెళ్ళిన తర్వాత ఆయన మీ వద్దకు పంపుదును అని యేసుక్రీస్తు వారు మాట్లాడుతారు. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. తీర్పును గూర్చి, నీతిని గూర్చి, పాపాన్ని గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తాడు. వాక్యం ప్రకటించే వ్యక్తికి పరిశుద్ధాత్మ సహాయం అవసరం.
పరిశుద్ధాత్మ కార్యం అవసరం. ఆత్మ సహాయం లేకుండా వాక్యం ప్రకటించలేరు. ఆత్మ సహాయం లేకుండా ఒక మనిషి దేవుని యొద్దకు రాలేడు. మీరు పరిశుద్ధాత్మ కార్యం మన హృదయంలో జరగాలి. మన హృదయం తెరవబడినప్పుడు, వాక్యం ప్రవేశించినప్పుడు, దైవ నియమానికి లోబడినప్పుడు ఆత్మ కార్యం అక్కడ జరుగుతుంది. మీరు బలహీనంగా ఉన్నారు, మీకు ఆత్మ వస్తాడు, అతను మిమ్మల్ని ధైర్యపరుస్తాడు, మీకు సహాయం చేస్తాడు, మిమ్మల్ని నడిపిస్తాడు అని చాలా సంగతులు ఉన్నాయి. ఇవన్నీ చెప్పడానికి మీకు శక్తి చాలదు అంటారు యేసుక్రీస్తు ప్రభువు. కింద చూడండి, ఇంకా 8వ వచనం, ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొనజేయును. ఎవరైతే పాపాలను ఒప్పుకుంటున్నారో వాళ్ళు పరిశుద్ధాత్మని కలిగి ఉన్నారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనలోనికి వస్తాడో వాడు మన పాపాలు మన కళ్ళ ముందు కదలాడితే వాడు మన పాపాలను మనం ఒప్పుకుంటాం, వాటిని విడిచిపెడతాం, ప్రభువుని స్వీకరిస్తాం. ఈరోజు నేను పాపిని కాదు అంటున్నాడంటే దేవుని ఆత్మ అతనికి లేదు, అతను శరీర సంబంధిగా ఉన్నాడు. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గూర్చి, నేను తండ్రి నీతిని గూర్చి, నేను తండ్రి యొద్దకు వెళ్ళడం వలన మీరు నన్ను చూడరు కనుక నీతిని గూర్చి, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గూర్చి ఒప్పుకొనజేయును. నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు, ఎందుకంటే మీకు ఆత్మ లేదు. ఆత్మ ఇంకా మీ దగ్గరికి రాలేదు, అప్పుడు మీరు ఈ సంగతులన్నీ సహించలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించును. అర్థమవుతుందా? అనగా అయితే ఆయన ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించును. సర్వ సత్యములోనికి. మనం బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఎవరి నామంలోనికి తీసుకున్నాం? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనికి తీసుకున్నాం. ఎప్పుడైతే మనం బాప్తిస్మం తీసుకుంటామో అప్పుడు మనం పరిశుద్ధాత్మను వరమును పొందుకుంటాం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో మీరు చూస్తే, మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరమును మీరు పొందుదురు. మీరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి మిమ్మల్ని నడిపించును. మీరు సర్వ సత్యంలోనికి నడిపింపబడతారు. మీరు బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఈ ఆత్మ అనే వరాన్ని మీరు పొందుకుంటారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు నికోదేముతో మాట్లాడుతూ, ఒకడు ఆత్మ మూలముగా కానీ నీటి మూలముగా కానీ జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యాన్ని చూడలేడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఆత్మ మూలంగా జన్మించాలి. ఈరోజు పరిశుద్ధాత్మను నిర్లక్ష్యం చేయడం వల్ల ఆత్మ సంబంధమైన సంగతుల్ని మనం గ్రహించలేకపోతున్నాం. ఆ మాట కూడా చూద్దాం. చూడండి, మళ్ళీ ఇక్కడికి వద్దాం. అదే యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ అధ్యాయము 1 నుంచి చూడండి. యూదుల అధికారి అయిన నికోదేముని పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చెను. బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయించిన సూచక్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను. దేవుడు తోడుగా ఉంటేనే కానీ ఇలా ఎవరు బ్రతకలేరు అని యేసుక్రీస్తు ప్రభువుతో నికోదేము అనే వ్యక్తి మాట్లాడుతున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వెంటనే ఆయన చేసిన కార్యాల గురించి ఆయన గురించి మాట్లాడుకోవట్లేదు, కానీ అందుకు యేసు అతనితో 3వ వచనం నుంచి, అందరూ చూడాలి దయించి, 3వ వచనం నుంచి, అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ, పుట్టినోట్లో పైనుండి ఒకటనే అంకె వేసి పైనుండి అని రాయబడింది. ఒకడు పైనుండి జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ముసలివాడినైన నేను ఎలా జన్మించగలను?
రెండవ మారు తల్లి గర్భంలోనికి ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలంగా గాని ఆత్మ మూలముగాను జన్మించిననే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెబుతున్నాను. ఒకడు ఎవరైనను దేవుని మూలంగా ఆత్మ మూలంగాను నీటి మూలంగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. దేవుని రాజ్యంలో ప్రవేశించాలి, దేవుని సంఘంలో ప్రవేశించాలి అంటే బాప్తిస్మం పొందాలి, ఆత్మ సహాయం ఉండాలి, ఆత్మను పొందాలి, ఆత్మ మూలముగా జన్మించాలి. 6వ వచనం, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు శరీర మూలంగా జన్మించారా, ఆత్మ మూలంగా జన్మించారా? మనల్ని మనమే పరీక్షించుకోవాలి. వాక్యం ఎదుట శరీర మూలంగా జన్మించినది శరీరమై ఉన్నది, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మై ఉన్నది. ఈ ఆత్మ సర్వసత్యంలోనికి మనల్ని నడిపిస్తుంది. మీరు ఆత్మను పొందినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. అందుకే యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో మనం చదివాం కదా, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు అపోస్తలులతో, శిష్యులతో మాట్లాడుతున్నారు. మీకు సంభవింపబో సంగతులను ఆత్మ తెలియజేయును. తెలియజేశారా లేదా? ఎన్నో సంగతులు మన కొరకు పత్రికల్లో రాయించి ఇచ్చారు కదా. అపోస్తలులు, క్రీస్తు శిష్యులు ఎన్నో పత్రికలు రాశారు. పేతురు గారు ఈ భూమి అంతా కూడా అగ్ని కోసం నిలువ చేయబడి ఉంది అనే విషయాన్ని తెలుసుకున్నారు, రాశారు. పౌలు గారు ఎన్నో సంగతులు రాశారు. భక్తులు ఎంతో మంది ఎన్నో పత్రికలు రాశారు. సంభవింపబో సంగతులు ఎలాగూ జరుగునో, ఏమి జరగనై ఉన్నాయో, వేటి ఎందు మనం నిరీక్షణ ఉంచాలో, క్రీస్తు ఎలా రానై ఉన్నారో, ఇవన్నీ కూడా మన కొరకు రాయించారు. మీరు సర్వసత్యంలోనికి ప్రవేశించినప్పుడు ఇవన్నీ గ్రహించారు, రాశారు. మరి ఇదే సర్వసత్యంలోనికి మనం ప్రవేశిస్తున్నామా? మనం సంఘంలోనికి వచ్చామని చెప్పుకుంటూ, దేవుని పిల్లలని చెప్పుకుంటూ, బాప్తిస్మం పొందాము అని చెప్పుకుంటూ, ఆత్మ జ్ఞానాన్ని ఏమాత్రం గ్రహించక, ఆత్మ సంబంధులుగా జీవించక, ఆత్మ అయిన దేవుని మనసుని ఎరుగక, ఆత్మీయ ప్రయాణాన్ని కొనసాగించలేక మధ్యలోనే ఆగిపోయి మరలా లోకం వైపు చూస్తున్న వారు ఎందరో. దేవుని ప్రేమను గ్రహించక, దేవుని కొరకు యథార్థంగా బ్రతకక, మనం పరిశుద్ధాత్మ అను వరాన్ని బాప్తిస్మం ఎప్పుడైతే పొందుకుంటామో అప్పటి నుంచి ఆ వరం మనకి అనుగ్రహింపబడుతుంది. మరలా మనం ఈ దేహాన్ని విడిచిపెట్టేంత వరకు ఆయన మనకి తోడుగా ఉంటారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. విమోచన దినము అనగా ఈ శరీరంలో నుండి బయటికి రావడం, లేదా క్రీస్తు భూమి మీదకి రావడం. ఈ విమోచన దినం వరకు పరిశుద్ధాత్మ యందు మనం ముద్రింపబడి ఉన్నాము. మనం ఆయన యందు ఉన్నాము. ఎప్పుడైతే మనం బాప్తిసం తీసుకుంటామో అప్పుడు ఆయన మనలోకి ప్రవేశిస్తారు. అందుకే ఇక్కడ మాట్లాడుతూ మీరు పరిశుద్ధాత్మని దుఃఖపరచకుడి. ఒకవేళ మీరు దుఃఖపరిస్తే ఆయన మీ దగ్గర ఉండరు, ఆయన వెళ్ళిపోతారు. మీరు ఒక వ్యక్తిని మీరు గౌరవించకపోతే అతను మీ దగ్గర కూర్చోడు, ఒక్క నిమిషం కూడా నిలవడు. ఎవరైనా వ్యక్తి
నలుగురు కలిసినప్పుడు ఒక వ్యక్తి పక్కన కూర్చున్నప్పుడు అతన్ని ఏమాత్రం పట్టించుకోకుండా గౌరవించకుండా ఇంకా అతను చూసి హేళన చేస్తున్నారు అనుకోండి, అతను మీ మధ్య ఉంటాడా? వెళ్ళిపోతాడు వెంటనే. అలాగే మీరు పరిశుద్ధాత్మని దుఃఖపరిస్తే, దేవునికి ఇష్టం లేని కార్యాలలో మీరు పాలుపొంగులు పొందితే పరిశుద్ధాత్మని ఏమాత్రం తట్టుకోలేరు. ఆయన పరిశుద్ధమైన ఆత్మ. కాబట్టి ఎప్పుడైతే మనం లోక సంబంధమైన వాటిని చోటిస్తామో అప్పుడు ఆయన మనలో ఉండరు, ఆయన వెళ్ళిపోతారు. ఆయన వెళ్ళిపోతే మనం దేవుడి కోసం ఎలా బ్రతకాలో మనకి తెలియదు. మనకి పరిశుద్ధాత్మ అవసరం. పరిశుద్ధాత్మ లేకుండా మనం దేవుడి కోసం బ్రతకలేము. దేవుడి దగ్గరికి ఎలా వెళ్ళాలో మనకు తెలియదు. అందుకే దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుతురో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. దేవుని దగ్గరికి మనల్ని నడిపించే ఆత్మ పరిశుద్ధాత్మ. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం నుంచి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం నుంచి. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. మనం దేవుని ఆత్మ చేత నడిపింపబడాలి. మనకి వాక్యం తెలిసి రెఫరెన్సులు తెలిస్తే సరిపోదు, మనకి దేవుని ఆత్మ కావాలి. యథార్థంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా దేవుడి కోసం మనం బ్రతుకుతున్నప్పుడు, ప్రార్థన యందు, వాక్యమందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, దేవుని సహవాసంలో మనం కొనసాగుతున్నప్పుడు ఆత్మ సహాయం మనకి లభిస్తుంది. ఆయన సహాయం మనకి లభిస్తుంది. ఆయన మనకి ఆ దేవునికి ఇష్టంగా ఎలా బ్రతకాలో మనకి నేర్పిస్తారు. ఇంతకు ముందు వాక్యంలో యోహాను సువార్త 16వ అధ్యాయంలో చూపించాను కదా, ఆయన తండ్రి నా యొద్ద నుండి తీసుకున్న సంగతులు మీకు బోధించిన. తన మహిమను ఆయన వెతుక్కోడు, తన స్వకీయ మహిమను వెతుక్కోరు. దేవుని మాటలనే మీకు తెలియజేస్తారు. దేవునికి ఇష్టమైనట్టుగా బ్రతకడానికి మీకు సహాయం చేస్తారు. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. దేవుని ఆత్మ చేత నడిపింపబడడం ఈరోజు ఎంతమందికి తెలుసు? దేవుని ఆత్మ చేత నడిపింపబడడం, ఏ నిర్ణయాలు తీసుకోవాలో, వేటి ఎందు పాల్గొనాలో, వేటికి దూరంగా ఉండాలో, ఏది దేవునికి ఇష్టమో, ఏది దేవునికి ఇష్టం కాదో, ఏది నా ఆత్మకు నాశనాన్ని కొనిదేస్తుందో, ఏది నా ఆత్మకు శాంతిని కొనిదేస్తుందో గ్రహించగలుగుతున్నాడా ఈరోజు క్రైస్తవుడు? క్రైస్తవునికి ఆత్మశక్తి చాలా అవసరం. దేవుని కోసం నడిపింపబడడానికి, దేవుని కోసం బ్రతకడానికి, దేవుని దగ్గరకు చేరడానికి పరిశుద్ధాత్మ చాలా అవసరం. పరిశుద్ధాత్మ యథార్థవంతులకి, వాక్యానుసారంగా జీవించే వారికి ఎల్లప్పుడూ తోడుగానే ఉంటారు. ఆయన దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం దేవుని పిల్లలమని పరిశుద్ధాత్మ మన ఆత్మతో సాక్ష్యం ఇస్తున్నాడు. నాకు స్థిర నిశ్చయత ఎప్పుడు వస్తుంది? చాలా మంది దేవునితో సంబంధం పూర్తిగా కలిగి లేనప్పుడు దేవుని మనసేంటో, దేవుడు మనల్ని క్షమించాడా పూర్తిగా, దేవుడికి నేను చేసే పనులు ఇష్టమేనా, నేను దేవుడికి ఇష్టానుసారంగా కొనసాగుతున్నానా అనే విషయాన్ని గ్రహించలేదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, దేవుని ఆత్మ మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది, నేను దేవుని కుమారుణ్ణి అని. పరిశుద్ధాత్మ నాలో ఉన్న ఆత్మతో, నాలో ఉన్న ఆత్మ కూడా ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. ఈ మట్టి బొమ్మలో దేవుడు జీవాన్ని ప్రవేశపెట్టి తన ఆత్మని నాలో పెట్టాడు. నాలో ఉన్న ఆత్మతో పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇస్తుంది, నేను దేవుని కుమారుణ్ణి, దేవుని బిడ్డని, నేను దేవుడి కోసం బ్రతకవలసిన దాన్ని, బ్రతకవలసిన వాడిని. ఆత్మ మన పక్షంగా ప్రార్థన కూడా చేస్తున్నారు. మన బలహీనతల్ని అర్థం చేసుకుని. అది 8వ అధ్యాయం
విధముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. మనం ప్రార్థన చేయడానికి పరిశుద్ధాత్మ మనకి సహాయంగా ఉండి మనకి ఏది అవసరమో, ఏది అడగాలో, ఆ సమయానికి ఏది కోరుకోవాలో దాన్ని పరిశుద్ధాత్మ మనకు తెలియజేస్తున్నారు. అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. ముందు వచనాల్లో కూడా మనం చూసాం. అబ్బా తండ్రి, నా తండ్రి, పరలోకమందున్న నా తండ్రి అని నేను ఎప్పుడు పిలవగలను? పరిశుద్ధాత్మ నాలో ఉన్నప్పుడు, ఆ ఆత్మ నాతో సాక్ష్యం ఇచ్చినప్పుడు. నేను ఈ శరీరంలో దేవుని బిడ్డగా బ్రతుకుతున్నప్పుడు నేను యథార్థంగా ఎలా కొనసాగాలో, దేవుని వాక్యానుసారంగా ఎలా జీవించాలో, ఏ ఏ సమయాల్లో ఎలా నడుచుకోవాలో ప్రతిదీ నాకు ఆత్మ సహాయం చేస్తుంది. నన్ను నడిపిస్తుంది, దేవుని యొద్దకు నన్ను హెచ్చరిస్తుంది, నన్ను గద్దిస్తుంది. నేను దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తున్నాను అనుకోండి, వెంటనే వాక్యం గద్దిస్తుంది. పరిశుద్ధాత్ముడు మనల్ని హెచ్చరిస్తాడు. దేవునికి ఇష్టం లేని పని చేసినప్పుడు మనం దేవుని ఎదురు ధైర్యంగా ఉండగలమా? అమ్మ నాన్నకి ఇష్టం లేని పని చేశారనుకోండి, పిల్లలు అమ్మ నాన్న దగ్గర ఉండడానికి ఇష్టపడతారా? దూరం దూరంగా కూర్చుంటారు. ఏంట్రా అలా కూర్చున్నా, దగ్గర రావట్లేదంటే ఏమి లేదు అంటారు. అవునా? అలాగే మనం దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తే దేవుని దగ్గరికి రాలేము. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ముందే, పాపం చేయడానికి ముందే మనల్ని హెచ్చరిస్తాడు. ఇది మంచిది కాదు, ఇది దేవునికి ఇష్టం లేదు, దీనిలోకి వెళ్ళడానికి వీలు లేదు. అయినప్పటికీ మనం ఆ మాటను పట్టించుకోం, తోసుకుంటూ వెళ్ళిపోతాం. ఈరోజు ఏది దైవ సంబంధమైన ఆత్మ, ఏది దురాత్మ కూడా గ్రహించలేని స్థితిలోకి వెళ్ళిపోయింది క్రైస్తవ్యం. మనం వాక్యాన్ని చదివినప్పుడు, వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు, దేవునితో మనం సహవాసం కలిగి ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనం దేవుని ఆత్మను కలిగిన వారం కనుక, దైవ నియమం మనలో ఉంది కనుక. అది పైన చూడండి, రోమపత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. రోమపత్రిక 7వ అధ్యాయం 25వ వచనం, 24వ వచనం చూద్దాం. రోమపత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడును, ఇటు మరణములకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? ఈ శరీరం పాప సంబంధమైంది, పాపానికి కనెక్ట్ అయిపోయేది, పాపాన్ని పుట్టించేది. పాపంలో నేను ఈజీగా పడిపోవడానికి ఇది ఒక సాధనం, ఈ శరీరం. అందుకే భక్తుడు అంటున్నాడు, అయ్యో ఇటు మరణకరమకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును, శరీర విషయంలో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. నేను మనస్సు విషయంలో దైవ నియమమునకును, శరీర విషయంలో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. అంటే మనసు, శరీరం. మనం పాపం చేయకుండా, అంటే ఇప్పుడు లోక సంబంధంగా వ్యభిచారం, దొంగతనం, నరహత్య ఇలాంటి పాపాలు ఏం చేయం. కానీ శరీరంలో పాపాలు ఉన్నాయి. మనం బయటికి పాపం చేయకపోతే పాపం చేయనట్టు కాదు. ఇప్పుడు మనం కొత్త నిబంధనకు వచ్చిన వారు కదా, కొత్త నిబంధనలు యేసుక్రీస్తు ప్రభువు ఏమంటారు? మీరు నరహత్య చేయొద్దన్న మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు మీ సహోదరుని నిర్నిమిత్తముగా ద్వేషించిన యెడల మీరు నరహత్య చేసినట్టు. వ్యభిచరింపవద్దు అన్న మాట మీరు విన్నారు కదా. ఎవరైతే ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తాడో అప్పుడే ఆమెతో వ్యభిచరించినట్టు అన్నారు ఆయన. అంటే మనిషి మనసులో కూడా పాపము తలంపులు రావడానికి వీల్లేదు, అంత పవిత్రంగా బ్రతకాలి. దేవుని కృప ద్వారా, దేవుని ప్రేమ ద్వారా మనం ఈ గొప్ప రక్షణని పొందుకున్న తర్వాత క్రీస్తులో పరిశుద్ధంగా బ్రతకడానికి దేవుని ఆత్మ మనకి సహాయం చేస్తాడు. మనం పాపం చేస్తే అది పాప సంబంధమైన బ్రతుకు. మనం పాపం మానేసినా కూడా ఈ శరీరం ఎల్లప్పుడూ మనలో పాపాన్ని
పుట్టిస్తుంది. బయటకు నేను ఏ తప్పు చేయనట్టు కనిపించినా నా హృదయంలో పాప ఆలోచనలు పుడుతూనే ఉంటాయి. అందుకంటున్నాడు, మీరు దైవ నియమమునకు ఆత్మ స్వభావమునకు లోబడిన పిల్లల వలె ఉండాలి. దైవ నియమమునకు లోబడి ఆత్మ సంబంధులుగా జీవించాలి. శరీర నియమమునకు లోబడితే ప్రేమతరు పాప నియమానికి లోనైపోతారు. అదవుతుందా? శరీరంలో కోరికలు పుడతాయి, ఆలోచనలు పుడతాయి. ఆత్మలో కూడా కోరికలు పుడతాయి, ఆలోచనలు పుడతాయి. మీరు దేనికి ఓటేస్తున్నారు? మీరు దేన్ని జరిగిస్తున్నారు? శరీర క్రియలనా, ఆత్మ క్రియలనా? మీరు దైవ నియమానికి లోబడుతున్నారా, పాప నియమానికి లోబడుతున్నారా? ఇది పాప శరీరం, ఈ పాప శరీర ఆకారం నాలో పాపాన్ని పుట్టించి నన్ను లోపరుచుకుంటుంది. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణకరమకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును అని చెప్పి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. నన్ను విడిపించాడు, క్రీస్తు ద్వారా ఈ పాపం నుండి నన్ను విడిపించాడు. ఇట్టి గొప్పలైన పాపం నుండి, ఇటు మరణకరమకు పాపం నుండి దేవుడు నన్ను విడిపించాడు. అందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. నేను దైవ నియమములకు లోబడి బ్రతకాలి, నేను దైవ నియమానికి దాసుడుగా బ్రతకాలి. 8వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఈ శరీర కోరికలు పాపము మరణము అనే నియమం నుండి దేవుని ఆత్మ క్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎప్పుడైతే నేను దేవుని దగ్గరకు వచ్చేస్తున్నానో, క్రీస్తుని అంగీకరిస్తున్నానో, బాప్తిస్మం తీసుకుంటున్నానో, నా పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టేశాను, అప్పుడు నాలోనికి ఎవరు వస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు వస్తారు. అప్పుడు నేను ఆత్మానుసారమైన మనస్సుతో దేవుని యందు లక్ష్యం ఉంచి దేవుని ఆలోచనల్ని ఈ శరీరం ద్వారా జరిగించాలి. ఇక మీదట పాపము, పాపపు ఆలోచనలు, పాపపు కోరికలు ఈ శరీరం ద్వారా జరిగించడానికి వీల్లేదు. మీకు అర్థమవుతుందా? మీరు స్పష్టంగా నేను అర్థం చేసుకోగలరు వాక్యం చదివినప్పుడు. ఇంకా 3వ వచనం, 2వ వచనం ఇంకా పూర్తిగా కాలేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయెనో దాన్ని దేవుడు చేసెను. నా క్రియల ద్వారా నేను రక్షణ పొందలేను, దేవుని కృప ద్వారా మాత్రమే రక్షణ పొందగలిగాను. ఆ కృప ఈ పాపం నుండి పూర్తిగా నన్ను విడిపించి ప్రభువు కొరకు పరిశుద్ధంగా బ్రతకడానికి నాకు సహాయం చేస్తుంది. 3వ వచనం, శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. మన పక్షాన, మన కొరకు, మన పాపముల నిమిత్తం పరిశుద్ధుడైన క్రీస్తు సిలువలో ఆ పాప భారాన్ని మోసి దాని నుండి మనల్ని విడిపించాడు. నేను ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షింపబడుతున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు పొందబో ఆత్మ మనలో నుండి జీవజల దారులు పారేలా చేస్తుంది. కాబట్టి ఇక మీద నేను శరీర కోరికలకు, శరీర ఆలోచనలకు ఏమాత్రం చోటివ్వక వాక్య సంబంధమైన పనులకు, దేవుని పనికి నా శరీరాన్ని నీతి సాధనాలుగా నా అవయవాల్ని అప్పగించాలి. దేవుడు ఇది కోరుకుంటున్నాడు. ఇంకా 8వ వచనం, కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. ఇంకా మనం శరీర స్వభావంలోనే ఉండిపోతే, ఇంకా శరీర కోరికలే తీర్చుకుంటుంటే, ఇంకా శరీరం చెప్పినట్టే వింటుంటే మీరు దేవుణ్ణి ఏమాత్రం సంతోషపరచలేరు. మీరు శరీర స్వభావం గలవారిగా ఉండకూడదు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కాదు. దేవుని ఆత్మ మనలో నివసిస్తే
మనం పరిశుద్ధాత్మ దేవుని దుఃఖ పెట్టకుండా ఆయన చెప్పినట్టే మనం వింటుంటే మనం దేవుని సంతోషపెట్టేవారుగా ఉంటాం, ఆత్మ స్వభావం గలవారంగా ఉంటాం. మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేయకుండా దేవుని వాక్యం ఏదైతే సెలవిస్తుందో దాన్నే మనం అనుసరించి నడుచుకుంటున్నప్పుడు, మనం దైవ కార్యాలకు మాత్రమే చోటిచ్చినప్పుడు, దైవ నియమాన్ని జరిగిస్తున్నప్పుడు పాపం ఏమాత్రం మన మీద ఏలుబడి చేయదు. మనం ఎల్లప్పుడూ దేవుడిని సంతోషపెట్టే వారంగా ఉంటాం. అర్థమవుతుందా? 9వ వచనం, దేవుని ఆత్మ మీలో నివసించిన యెడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. మీరు క్రీస్తు ఆత్మను కలిగి ఉండాలి. ఎవరైతే క్రీస్తు శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చిన ఒప్పుకుంటాడో వాడు దేవుని సంబంధి. ఎవరైతే క్రీస్తుని దేవుని కుమారునిగా ఒప్పుకోడో వాడు అపవాది సంబంధి. దేవుని కుమారుడు, దైవ కుమారుడు, దేవుడుగా ఈ లోకానికి వచ్చి మన పాపాలని మనల్ని విడిపించి రక్షించడని ఎవరైతే విశ్వసిస్తారో వారే ఆత్మ సంబంధులు, దైవ సంబంధులు, దైవ స్వభావం కలవారు. ఆత్మ లేనివాడు నా వాడు కాడు. దేవుని ఆత్మ లేనివాడు దేవుని కుమారుడు కాడు. దేవుని ఆత్మ సహాయం మనకు ఉండాలి. దేవుని ఆత్మ చెప్పినట్టు మనం నడుచుకోవాలి. దేవుని ఆత్మ సహాయం మనకి ఎల్లప్పుడూ అనుగ్రహించబడుతుంది. ఆయన ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటారు, మనకు స్నేహితుడిగా ఉంటారు. మనుషులు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు కానీ దేవుని ఆత్మ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోదు. అందుకే భక్తులు కానీ, అపోస్తలులు కానీ, మిషనరీలు కానీ వాళ్ళు ఒంటరిగా వచ్చినప్పటికీ దేవుని ఆత్మ సహాయం వాళ్ళకి ఎల్లప్పుడూ తోడుగా ఉంది. వాక్యాన్ని చేతబట్టుకుని దేవుని ఆత్మ సహాయంతో వాళ్ళు అడవుల్లో సైతం వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పటికీ దేవుణ్ణి వదలలేదు, వాళ్ళు విడిచిపెట్టలేదు. మనకి ఎవరైనా పక్క నుండి నువ్వు దేవుని వాక్యానుసారంగా ఉండు, మంచిగా ఉండాలి, ఇలా ఉండకూడదు అని చెప్తున్నా వినం మనం. కానీ వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పటికీ, ఎవరు వాళ్ళని తొయ్యినప్పటికీ, ఎవరు వాళ్ళకి పదే పదే చెప్పనప్పటికీ వాళ్ళు ఆత్మ సహాయంతో, వాక్య సహాయంతో దేవునిలో మాత్రమే కొనసాగారు, ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా. అని ఈరోజు మనం ప్రత్యేకంగా ఒక చోటకి వెళ్ళినప్పుడు, మనం ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని కోసం నమ్మకంగా ఎందుకు బ్రతకలేం? బ్రతకగలం దేవుని ఆత్మకు మనం చోటిస్తే. మన హృదయాల్లో పూర్తిగా వాక్యానికి చోటించి వాక్యానుసారంగా జీవిస్తూ దేవుని ఆత్మ మాట మనం వింటుంటే మనం ఎక్కడున్నా దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతకగలం. అనేకుల్ని దేవుని యొద్దకు నడిపించగలం. దేవునికి ఉన్నతమైన పాత్రలుగా, ఉన్నతమైన పనిముట్టులుగా మనం వాడబడగలం. అందుకంటే 11వ వచనం, 10వ వచనం, క్రీస్తు మీలో ఉన్న యెడల మీ శరీరం పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మనం దేవుని విషయమై జీవం కలిగి ఉన్నాం, పాపం విషయమై చనిపోయాం. 11వ వచనం, మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. యేసుక్రీస్తు ప్రభువారిని మృతుల్లో నుండి లేపింది దేవుని ఆత్మ. కాబట్టి మీరు ఆ ఆత్మతో అంటుకట్టబడి ఉంటే మీ ఆత్మలను కూడా దేవుడు తిరిగి లేపుతాడు. మీరు ఆత్మకు విరోధంగా మాట్లాడితే మీకు రాబో యుగమందు మీకు క్షమాపణ లేదు అంటారు ప్రభు. దేవుని కుమారునికి వ్యతిరేకంగా మాట్లాడినా మీకు క్షమాపణ ఉంటుంది, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే మీకు క్షమాపణ ఈ యుగమందే కానీ రాబో యుగమందేనో కానీ మీకు క్షమాపణ లేదు. ఎందుకంటే
యేసును లేపిన ఆత్మ మనలో నివసించిన యెడల మన ఆత్మను కూడా లేపుతుంది. మనల్ని కూడా మృతతుల్యమైన ఈ శరీరంలో నుండి విడిపించి, పాపవంకిలమైన బ్రతుకు నుండి మనల్ని విడిపించి, పరిశుద్ధులుగా మార్చి, పునరుద్ధాన శక్తిని మనకు అనుగ్రహించి మనల్ని తిరిగి లేపుతాడు. మనకి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆత్మ గొప్పతనం, ఆత్మశక్తి ఎంతో మనం గ్రహించాలి. ఆత్మ విలువ ఎంతో మనం గ్రహించాలి. పరిశుద్ధంగా బ్రతికితే మనకి ఎంత గొప్ప భాగ్యం, ఎంత ఉన్నత దశ, ఉన్నత స్థితి మన కోసం ఎదురు చూస్తుందో మనం గ్రహించాలి. ఈ ఆత్మ గలవారమే అబ్బా తండ్రి అని మనం మొరపెట్టాలి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆత్మ మనకు సహాయం చేస్తుంది. నీ లోపాలు ఆయనతో చెప్పు అంటుంది. మనం ఆయన ఎదురుగుండా మాట్లాడుతున్నప్పుడు, మన లోపాలను ఆయన చూపిస్తున్నప్పుడు, మన బాధను ఆయనతో పంచుకుంటున్నప్పుడు మనకి సహాయం చేస్తాడు దేవుడు. మనం ఆత్మ గలవారమే ప్రార్థించినప్పుడు, నాలో ఈ లోపాలు ఉన్నాయి ప్రభువా, నాకు ఈ బలహీనత ఉంది తండ్రి, మన బలహీనతని అర్థం చేసుకుని ఆత్మ మాట్లాడుతున్నాడు. మన ప్రార్థనలో ప్రతి విషయాన్ని ఆయనతో చెప్పాలి. మనకి ఏమనిపిస్తుందో, మనం ఎలా ఉండలేకపోతున్నామో, ఎలా ఉండాలనుకుంటున్నామో, వాక్యం ఎలా ఉండమని మనకు బోధిస్తుందో అవన్నీ విషయాలు మనం దేవుడితో చెప్పాలి. ఈ విషయాల్లో నేను బలహీనంగా ఉన్నాను తండ్రి, నాకు సహాయం చేయనప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆత్మ ఆ విధంగా మనకు సహాయం చేస్తారు. ప్రార్థనలో కూడా ఆత్మ నడిపింపు అవసరం. అర్థమవుతుందా? మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా మనకి ఏమవసరం? ఆత్మ సహాయం అవసరం. ఈ ఆత్మ మన బలహీనతల్ని ఎరిగి మనం ఏమేమి అడగాలో ఆ ఆత్మ మనకి తెలియజేస్తుంది. దేవుని మనసును మనకు తెలియజేస్తుంది. దేవుని మనసును ఎరిగిన వారంగా ఉండాలి. మనం శరీర స్వభావం గలవారంగా ఉండకూడదు. ఆత్మ స్వభావం గలవారిగా, ఆత్మ సంబంధులుగా భూమి మీదే మనం జీవించాలి. శరీర సంబంధులుగా, లోక సంబంధులుగా జీవించడానికి వీలు లేదు. ఎందుకంటే అది మనల్ని మరణానికి తీసుకెళ్ళిపోతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. ఆత్మ సంబంధమైన విషయాన్ని దేవుడు తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నింటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. దేవుని ఆత్మ దేవుని మర్మములను పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని మనుష్యుల్లో మరి ఎవరికి తెలియను. మన మనసులో ఏదైనా ఆలోచించుకుంటున్నాం అనుకోండి, అది ఎవరికైనా తెలుస్తుందా? ఆలోచించుకుంటున్నాం మనకు మాత్రమే తెలుసు. బయట నుంచి చూసేవాడికి ఏం తెలియదు. మనం కళ్ళు తెలిసి అలా గాలిలో చూస్తాం. ఒక్కొక్కసారి అలా ఆలోచించుకుంటూ ఉంటాం. అప్పుడు మనం ఏం ఆలోచిస్తున్నామో ఎవరికైనా తెలుస్తుందా? మనం ఆలోచిస్తున్నామని తెలుస్తుంది, కానీ ఏం ఆలోచిస్తున్నాం అన్నది ఎదుటి మనిషికి తెలియదు. అదే మాట్లాడుతూ ఒక మనిషి సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే కానీ మనుషుల్లో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. దేవుని సంగతులు దేవుని ఆత్మను కలిగిన వారికి తప్ప మరి ఎవరికి తెలియవు. వాళ్ళకి వెరితనంగా ఉంటాయి. మనం మాట్లాడుతున్నప్పుడు చాలా సంగతులు వాళ్ళకి వెరితనంగా ఉంటాయి, చీప్గా చూస్తారు. ఈ వీళ్ళంటే ఎలా మాట్లాడుతున్నారు, వీళ్ళంటే ఇలా అసలు ఏ ఉద్దేశంతో వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వెర్రి వాళ్ళుగా మాట్లాడుతున్నారు, అది ఎలా సాధ్యం అని అడుగుతారు. కాబట్టి దేవుని ఆత్మ సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకే మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము.
మనం పరిశుద్ధాత్మను పొంది ఉన్నాం కదా. కాబట్టి ఈ ఆత్మ ద్వారా దేవుని మనస్సు, దేవుని ఆత్మ సంగతులు, దేవుడు ఏదైతే యోచిస్తున్నాడో, ఏదైతే ఆలోచిస్తున్నాడో, దేవుడు ఏదైతే జరగాలని నిశ్చయిస్తున్నాడో వాటిని మనం గ్రహించగలుగుతాం. ఎంత గొప్ప ఆధిక్యత అసలు! దేవుని సంగతులనే మనం యోచించగలుగుతున్నామంటే, దేవుని మనస్సునే మనం గ్రహించగలుగుతున్నామంటే, దేవుని ఆత్మ సహాయంతో దేవుడు ఎంత ఉన్నతంగా మనల్ని చూస్తున్నాడు. పిల్లలకి, చాలా మంది పిల్లలకి తమ ఇంట్లో పెద్దవాళ్ళు ఏ సంగతులు చెప్పరు. తమలాగా అన్నింటినీ ఓపెన్ చేసేయడానికి, బీరువాలు ఓపెన్ చేసేయడానికి, లాకర్లు ఓపెన్ చేసేయడానికి పిల్లలకు అధికారం ఇస్తారా? ఎవరు కదా. ఎందుకని? చిన్నపిల్లలు వీళ్ళకి ఏమీ తెలియదు అన్నారు. కానీ దేవుని సంగతులే, దేవుని పిల్లలమైన మనము, ఈ శరీరంలో ఉన్న మనము, ఈ లోకంలో ఎంత చిన్న బ్రతుకు, ఎంతో బలహీనమైన బ్రతుకు మనిషిది. నీటి ఆవిరితో పోల్చాడు, గట్టి పువ్వుతో పోల్చాడు, నీటి బుడగతో పోల్చాడు. ఇలాంటి చిన్నదైన ఈ మనిషి దేవుని హృదయంలో ఉన్న సంగతులను సైతం తెలుసుకుని ఆ విధంగా బ్రతకడానికి దేవుని ఆత్మనే మనకిచ్చాడు దేవుడు. ఈ ఆత్మ ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటుంది, మన పక్కనే ఉంటుంది, మనలోనే ఉంటుంది, మనల్ని హెచ్చరిస్తుంది, గద్దిస్తుంది, మనల్ని ఆదరిస్తుంది, మనకు సహాయం చేస్తుంది, మన బలహీనతలన్నీ ఎరిగి మనతో మాట్లాడుతుంది, మనతో ముచ్చటిస్తుంది. కానీ అది మనం గ్రహించలేని స్థితిలో ఉంటే మనం ఏమైపోతాం? ఇంత గొప్ప ఆధిక్యత దేవుడు ఇచ్చాడని, మనల్ని ఎంత గొప్పగా చూస్తున్నాడని మనం గ్రహించకపోతే మన జీవితాలు ఎలా ఉంటాయి? అది దేవునికి ఇష్టమైనవిగా ఉంటాయి. అందుకే భక్తుడు చెప్తున్నాడు, మీరు దేవుని ఆత్మను కలిగిన వారు, మీరు లౌకికాత్మను కలిగిన వారు కాదు, దేవుని యొద్ద నుండి పంపబడిన దేవుని ఆత్మను పొందినవారు. 13వ వచనం, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. మేము ఆత్మ సంబంధమైన సంగతుల గురించి బోధించుచున్నాము. ఇది ప్రకృతి సంబంధమైన మనిషికి ఏమాత్రం అర్థం కాదు. ఎంతవరకు నేను మాట్లాడుతున్నది మీరు ఏ విధంగా కూడా చూపించలేరు ఈ లోకంలో. ఆత్మ సంబంధమైన విషయాల్ని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతోనే మేము బోధించుచున్నాము. ఇది దేవుని ఆత్మ వలన జరిగే కార్యాలు. ఆత్మ కలిగిన వాడు మాత్రమే దీన్ని గ్రహించగలడు. ఆసక్తితో వింటున్న వాడు ఎంత సమయమైనా అలా వింటూనే ఉంటారు. దేవుని ఆత్మ ఉన్న వాళ్ళైతే. దేవుని ఆత్మ లేని వాళ్ళనుకో మొదలెట్టాడు ఎప్పుడు ఆపుతాడో అన్నట్టు చూస్తారు. అర్థమవుతుందా? దేవుని ఆత్మ కలిగిన వాడు దేవుని సంగతులు మాట్లాడుతున్నప్పుడు అలా కూర్చుంటారు, సమయమే తెలియదు. అది దేవుని ఆత్మ లేని వాడు ఏమనుకుంటాడు? ఎప్పుడు ఎప్పుడు ముగిసిపోతుంది, ఎప్పుడు వెళ్ళిపోదాం, ఎప్పుడు ఊరు మీద పడిపోదాం అని ఆలోచిస్తాడు. మేము ఈ లౌకిక ఆత్మను కలిగిలేము, మేము లోక సంబంధమైన విషయాలు చెప్పట్లేదు. మేము దేవుని ఆత్మను కలిగి దేవుని ఆత్మ నేర్పు సంగతులను మాత్రమే బోధించుచున్నాము. దేవుని మనసును మాత్రమే మీకు తెలియజేస్తున్నాము. దేవుని ఇష్టానుసారంగా జీవించాలని మాత్రమే కోరుకుంటున్నాము. మా స్వకీయ మహిమను మేము వెతకట్లేదు. మేము దేవుని నామాన్ని, దేవుని మహిమను వెతుకుతున్నాం. అది మాట్లాడుతూ 14వ వచనం, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. వినడం మాత్రమే కాదు, వినకపోవడం మాత్రమే కాదు, కనీసం అంగీకరించడట ప్రకృతి సంబంధి. అవి అతనికి వెరితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును. ఆత్మానుభవము ఈరోజు ఎంతమందికి ఉంది? ఆత్మానుభవము. పరిశుద్ధాత్మ ఎలా వస్తాడు? డబ్బులు కొట్టినప్పుడు వస్తాడా? చేతులు కొట్టేసుకుని ఎగిరేసి గెంతేసి కాదు, అలా రాడు. అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఆయన మనం బాప్తిసం తీసుకున్నప్పుడు మనలోనికి వస్తారు. అది కంటికి కనిపించని ప్రక్రియ, వాక్య సంబంధమైన ప్రక్రియ అని చెప్పుకుంటున్నాం. కానీ ఇంకా మనం ఆత్మలో ఎదగలేకపోతున్నాం. ఆత్మ సంబంధమైన సంగతుల్ని గ్రహించడానికి
ఆత్మానుభవం మనకు అవసరం. సంఘంలోనికి ప్రవేశించిన మనకందరికీ కూడా ఆత్మ సహాయం, వాక్య సహాయం, దేవుని సహవాసం, ప్రార్థన, సహోదరుల సహవాసం మనకి అవసరం. ఇవన్నీ ఒక దాంట్లో బాగుంటే ఇంకొక దాంట్లో బాగుంటాయి, ఇంకో దాంట్లో బాగోకపోతే ఇంకో దాంట్లో బాగుంటారు. అంటే కొన్ని కొన్ని వదిలేసుకున్నాం మనం. ప్రతి విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది వాక్యం ఎక్కువగా చదువుతున్నారు, ప్రార్థన చేయట్లేదు. కొంతమంది ఎల్లప్పుడూ ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారు, కానీ వాక్యాన్ని ధ్యానించట్లేదు. కొంతమందికి దేవుడు అంటే ఎక్కువ భయం, అమ్మో నన్ను నరకంలో పడేసేస్తాడు. కొంతమందికి దేవుడు అంటే చాలా ప్రేమ, నేను ఏం చేసినా దేవుడు నన్ను ఏమంటారు. ఈ ఆలోచన ధోరణి మనం మార్చుకోవాలి. ఎక్కడ భయం ఉండవలనో అక్కడ భయం, ఎక్కడ ప్రేమ ఉండవలనో అక్కడ ప్రేమ. ప్రార్థన ఉండాలి, వాక్యము ఉండాలి, దేవుని సహవాసము ఉండాలి, భయము ఉండాలి, భక్తి ఉండాలి, జ్ఞానం ఉండాలి, ఆత్మ సంబంధమైన వివేకం ఉండాలి, మంచి మనసు ఉండాలి. అన్ని విషయాల్లో మనం వర్ధిల్లాలి, అన్ని విషయాల్లో ఎదగాలి. కాబట్టి ఆత్మానుభవం చేతనే వివేచింపదగను కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధమైన సంగతుల్ని దేవుని ఆత్మ కలిగిన వారు మాత్రమే అర్థం చేసుకోగలరు. ప్రకృతి సంబంధిగా అవి వెరితనముగా ఉన్నాయి. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నింటినీ వివేచించును గాని, ఎంత మంచి మాట చూడండి, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నింటినీ వివేచిస్తున్నాడట, కానీ అతడు ఎవరి చేతనైనను వివేచింపబడడు. ఒక వాక్య సంబంధి, ఒక దేవుని సంబంధి లోకంలో ఉన్న ప్రతి దాన్ని వివేచిస్తున్నాడు. అతను లోకంలో ఉన్నది మాత్రమే కాదు, దేవుని మనసును సైతం, దేవుని ఆత్మ సంగతులను సైతం వివేచిస్తున్నాడు. కానీ అతను ఎవరి చేతనైనా వివేచింపబడడు. అతను ఎవరికి అర్థం కాదు. అర్థమవుతుందా? దేవుని సంబంధి దేవుని ఆత్మకార్యాలను, లోకాన్ని, ప్రతి వాటిని పరిశీలిస్తున్నాడు. కానీ దేవుని సంబంధిని ఎవరు కూడా పరిశీలించలేరు, అతన్ని ఎవరు వివేచించలేరు, గ్రహించలేరు. అతను ఎందుకు అలా చేస్తున్నాడు కూడా అర్థం కాదు. వీళ్ళు వెర్రివారు, వీళ్ళకి పిచ్చి పట్టింది, వీళ్ళు పనికిమాలిన వాళ్ళు అని ఒక ముద్ర వేస్తారు మన మీద. నీచమైన వారు, బలహీనులు అని ఒక ముద్ర వేస్తారు. వాళ్ళు ఏమాత్రం మనల్ని వివేచించలేరు. కాబట్టి మనం ప్రతి ఒక్కటి వివేచించగలం అని వాక్యం చెప్తుంది. మరి మన అందరూ వివేచించే వారిగా ఉన్నామా? ఇప్పుడు నేను చెప్పిన ప్రతి వాక్యాన్ని కూడా రాసుకున్న వారైతే మరలా వాటిని ధ్యానించండి, మరలా దాన్ని చదవండి. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో, మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో మనకు అర్థం అవుతుంది. వినేసిన తర్వాత వినేసం అయిపోయింది అని పక్కన పెట్టేస్తే మీరు దాన్ని నేర్చుకోలేరు. మీరు పదే దాన్ని చదువుతున్నప్పుడు, మరలా దాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుని మనసును సైతం అర్థం చేసుకునే గొప్ప భాగ్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందుకోగలుగుతాం. ప్రభువు మనస్సు ఎరిగిన ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. మనమైతే క్రీస్తు మనస్సును కలిగిన వారము. మనం పూర్తిగా క్రీస్తు మనస్సును కలిగి ఉండాలి. క్రీస్తు మనస్సును కలిగిన మనం దేవుని మనస్సును అర్థం చేసుకోగలుగుతాం, దేవుని సంగతులను వివేచించగలుగుతాం, ఆత్మానుభవము చేత ఆత్మానుసారంగా జీవించగలుగుతాం, దేవుని కార్యాలను మనం చేయగలుగుతాం. మనం దేవుని ఆత్మకు చోటు ఇవ్వడం ద్వారా. అర్థమవుతుందా? కాబట్టి దేవుని ఆత్మకు మనం చోటు ఇవ్వాలి. అది 3వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట చదువుదాం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు, క్రీస్తునందు పసిపిల్లలే అనియు, పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చును. అవి కొరింథీయులతో మాట్లాడుతూ భక్తుడు అంటున్నాడు, మీరు ఇంకా క్రీస్తునందు పసిపిల్లలే. ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. మీరు ఇంకా ఆత్మానుభవం లేని వారిగానే ఉన్నారు. మీరు ఇంకా ఆత్మ సంబంధమైన సంగతులను గ్రహించలేని వారిగానే ఉన్నారు.
మీరు క్రీస్తునందు ఇంకా పసిపిల్లలుగానే ఉన్నారు అని మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం క్రీస్తునందు ఇంకా పసిపిల్లలుగా ఉండడానికి వీలు లేదు. ఒకవేళ ఆ సమయం మనం దాటిపోతే, నేర్చుకుంటున్నాను, నేను ఎదుగుతున్నాను అంటే పర్వాలేదు, కానీ నేను ఇంకా ఎన్నాళ్ళైనా ఇక్కడే ఉన్నాను అంటే అది మంచిది కాదు. మనం ఎదగాలి క్రీస్తులో, ప్రేమ కలిగి సత్యం చెప్పుచు మనం అన్ని విషయాల్లో ఎదగాలి. జాగ్రత్తగా ఉండాలి, భయం కలిగి ఉండాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, ఆ వాక్యానుసారంగా జీవించాలి. మనం ఆత్మ సంబంధులమైన పిల్లలుగా, ఆత్మానుసారంగా జీవించే వారంగా, ఆత్మానుభవం కలిగిన వారంగా ఉండాలి. పరిశుద్ధాత్మ మనకి అన్నీ నేర్పిస్తారు. మీరు వాక్యాన్ని చదవాలి. ఎన్నో విషయాలు దేవుడు రాయించాడు, ఎన్నో విషయాలు. మనం ఒక విషయం గురించి బైబిల్లో వెతుకుతున్నప్పుడు ఎన్నో విషయాలు దొరుకుతాయి. ఒక మనిషి మీద మీరు ఆధారపడిపోయారు అనుకోండి, ఆ మనిషి తనకు తెలిసినంత మాత్రమే చెప్పగలడు. కానీ మీరు వాక్యం మీద ఆధారపడినప్పుడు దేవుడు అన్ని విషయాలను వివేచించే జ్ఞానాన్ని మనకి ఇస్తారు. కాబట్టి ఈరోజు దొంగ బోధకులు పుట్టడానికి కారణం, వాక్య సంబంధాలను చెప్పుకుని అపవిత్ర కార్యాలు చేయడానికి కారణం వాక్యం మనం చదవకపోవడమే. ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ ఉంది, కానీ ప్రతి ఒక్కరు హృదయంలో వాక్యం లేదు. ప్రతి ఒక్కరు హృదయంలో వాక్యం ఉంటుంటే ఈరోజు ఇలా ఎవరు చెప్తే వాళ్ళ మాటలు వినాల్సిన అవసరం మనకి లేకపోయేది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాక్యం చదవాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. మన ఆత్మ విషయమై మనమే జాగ్రత్త వహించాలి. మనలో ఉన్న ఆత్మ, మన ఆత్మని ఎవరు కాపాడుకోవాలి? మనమే కాపాడుకోవాలి. మన ఆత్మ నాశనానికి పోకుండా వాక్యాన్ని మనం ధ్యానించాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నించాలి. కాబట్టి శరీరం కేవలం నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజేయును అని ప్రభువు చెప్పిన మాట మీకు అర్థమైందా? శరీరం కేవలం నిష్ప్రయోజనము అంటే శరీరంలో పుట్టే కోరిక కానీ, శరీర సంబంధమైన ఆలోచనలు కానీ, శరీర సంబంధమైన పనులు కానీ ఏదైనా నిష్ప్రయోజనం. దానివల్ల మనకి ఏ ప్రయోజనం లేదు. మనం ఆత్మ సంబంధంగా జీవిస్తేనే మనకు ప్రయోజనం. అందుకే పౌలు గారు అంటారు రోమీయులకు రాసిన పత్రికలో, నా శరీరం అందు మంచిది ఏది లేదని నేను ఎరుగుదును. నేను చేయాలనుకున్న మంచి చేయకుండా నేను చేయకూడదనుకున్న చెడే చేయించున్నాను. ఎందుకంటే నా శరీరం నన్ను పాపానికి పురికొల్పుతుంది. కాబట్టి మనం శరీరాన్ని గెలిపించకూడదు, ఆత్మని గెలిపించాలి. శరీరంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఏ పాపం చేయకపోయినప్పటికీ అపవాది శోధించింది. దేన్ని ఆస్పదం చేసుకుని? శరీరాన్ని ఆస్పదం చేసుకుని. శరీర కోరికలు, తిండి, తర్వాత అధికారం, తర్వాత జీవపు డంబం, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం శరీరంలో పుడతాయి. నా గొప్ప చూపించుకోవాలి, నా మెప్పు చూపించుకోవాలి, నేనే పైన ఉండాలి, నా మాటే అందరూ వినాలి అనే ఆశలు నాలో ఎప్పుడు పుడుతూనే ఉంటాయి. కాబట్టి వీటన్నింటి నుండి మనం విడిపింపబడాలి. పూర్తిగా నేను కాదు, నా ప్రభువే నా యందు జీవించుచున్నాడు. నేను నా మహిమని నేను వెతకను, నా తండ్రి మహిమని నేను వెతుకుచున్నాను. నా స్వకీయ మహిమని నేను వెతకను. కాబట్టి నా మాట ఎప్పుడు సత్యమే అంటారు ప్రభు. మనం సత్య సంబంధులుగా జీవించాలి. ఇంకో అద్భుతమైన మాట చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై. ఆత్మ కలిగించు ఐక్యత. సహోదరులారా, మీరు సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతని కాపాడుకోవాలి. సంఘంలో ఇది మనందరి బాధ్యత. ఈరోజు సంఘంలో ఐక్యత ఉందా? క్రీస్తు సంఘంలో క్రీస్తు పిల్లలుగా నేను క్రైస్తవుడినే, నువ్వు క్రైస్తవుడివే,
కానీ నీకు నాకు పడదు. ఎందుకని? ఆత్మ కలిగించే ఐక్యత మనలో లేదా? నీకు నాకు ఎందుకు పడట్లేదు? వాక్యానికి లోబడి బ్రతుకుతున్న వారంగా మనం ఉన్నప్పటికీ, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పటికీ ఆత్మ కలిగించే ఐక్యతని మనం కాపాడుకోలేకపోతున్నాం. ఈరోజు పరిశుద్ధాత్మ ఆదరణకర్తగా, ఆయన మనకి సహాయం చేసేవాడిగా మనతో ఉన్నప్పుడు ఒకరికొకరు ఆత్మ యందు దేవుని యందు తగ్గించుకుని బ్రతకవలసిన వారంగా ఉన్నప్పుడు మరి ఎందుకు మనం ఎడమోహం పెడమోహంగా ఉంటున్నారు? ఈరోజు సంఘాల్లో ఎందుకు విచ్ఛిన్నం? సహోదరుల మధ్య పడకపోవడం, బోధకుల మధ్య పడకపోవడం. అందరూ ఆత్మను కలిగిన వారే అయితే ఈ ఐక్యత ఉండాలి కదా. మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. దీర్ఘశాంతంతోనూ సమాధానంతోనూ మీరు ఈ ఐక్యతను కాపాడుకోవాలి. శాంతమే లేదు, దీర్ఘశాంతం ఎక్కడి నుంచి వస్తుంది? ఈరోజు చాలా మందికి వెంటనే అయిపోవాలి పనులన్నీ కూడా. ఓపిక పట్టలేని నిస్సహాయ స్థితి, సహనం కానీ, ఓర్పు కానీ, దీర్ఘశాంతం కానీ, సమాధానం కానీ ఇలాంటివి ఏమాత్రం లేని ఫ్రస్ట్రేషన్, తొందరగా వెంటనే వచ్చేది. ఒకవేళ రాకపోతే ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. కంగారు, అత్యుత్సాహం, ప్రతి దాంట్లో కూడా వీటిని చూపించడం వల్ల దేవుని విషయంలో ఇవి లోక సంబంధమైనవి అసలు కుదరదు. ఈ కంగారు, ఈ తొందరపడిపోయే ధోరణి, అత్యుత్సాహం, మనం అనుకున్నది జరగకపోతే డీలా పడిపోవడం, ఇలాంటివన్నీ కూడా దేవుని సంబంధులకి కుదరదు. ఎందుకంటే దేవుడు ఇష్టాన్ని జరిగించడానికి మనం ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో కనిపెట్టుకోవలసిన వారు. దేవుడు ఏం చెప్తే అది చేయవలసిన వారమే కదా మనం. దేవుడు ఏ పని చెప్తే ఆ పని చేయడానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. అలాంటప్పుడు మనం తొందరపడిపోయి మనం కంగారు పడిపోతే పనులు అవుతాయా? కాబట్టి సమాధానమైన బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవాలి. దీర్ఘశాంతంతోనూ సాత్వికంతో నడుచుకోవాలి. సంపూర్ణ వినయంతో నడుచుకోవాలి. ఇవన్నీ లక్షణాలు మనకు ఉండాలి. ఆత్మ సంబంధులుగా లక్షణాలు మనం నేర్చుకున్నప్పుడు, మనం సహిస్తున్నప్పుడు, భరిస్తున్నప్పుడు దేవుని చిత్తాన్ని జరిగించడానికి అవకాశం ఉంటుంది. కంగారు పడిపోతే మన చిత్తాన్ని చేసి బోర్లాగా ముందుకు పడతాం. చాలా జాగ్రత్త పడాలి వాక్యం దగ్గర. మనం దేవుని ఇష్టాన్ని జరిగించడానికి వచ్చిన వారం, మన ఇష్టాలు చెల్లవిగా. అర్థమవుతుందా? దీర్ఘశాంతము, సంపూర్ణ వినయము, సాత్వికము చాలా అవసరం. సమాధానంగా ఉండాలి ఎల్లప్పుడూ. సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం అంటాడు. అది సమస్త జ్ఞానానికి మించింది ఆ సమాధానం. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఎట్టి పరిస్థితుల్లో అయినా ఆయన నన్ను విడువడు. ఆయన వాగ్దానం చేశాడు నన్ను కాపాడతానని, నాకు నిత్య జీవిస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి నేను ఎట్టి పరిస్థితులు గుండా వెళ్తున్నా ఆయన నన్ను కాపాడుతూనే ఉంటాడు. ఆయన తన రాజ్యానికి నన్ను తీసుకెళ్తాడనే నమ్మకం అనే సమాధాన హృదయం మనలో ఉంటుందా? దాన్ని మనం కాపాడుకుంటున్నామా? దేవుని ఆత్మ కలిగిన వారంగా, దేవుని సమాధానంతో, ఎల్లప్పుడూ సంతోషంతో దేవుని సన్నిధిలో మనం నడవవలసిన వాళ్ళం. కాబట్టి శరీరంను బట్టి విత్తొద్దు, అది నాశనానికి తీసుకెళ్తుంది. ఆత్మను బట్టి విత్తినవాడు నిత్య జీవమును పంట పోయిను. శరీరమును బట్టి విత్తువాడు క్షయమైన పంట పోయిను. ఆత్మానుసారంగా విత్తువాడు ఆత్మ సంబంధమైన నిత్య జీవమును పంట పోయిను అన్నాడు. కాబట్టి మీరు ఏం విత్తుతున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మనం దేవునిలోకి వచ్చిన తర్వాత కూడా, దేవుని పిల్లలుగా మార్చబడిన తర్వాత కూడా ఇంకా శరీర సంబంధమైన విత్తనాలు విత్తుతుంటే వాటి ఫలాలే మనకు వస్తాయి. మనం ఆత్మ సంబంధంగా విత్తుతుంటే, ఆత్మానుసారంగా జీవిస్తుంటే మనం ఆత్మ సంబంధమైన ఫలాల్ని ఫలిస్తాము.
ఇది ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, ఇప్పుడు మాట్లాడుకున్న సంగతులకు పైన 15వ వచనం, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. మనం ఈ విశ్వాస జీవితంలో బలంగా ఉండాలి అంటే పరిశుద్ధాత్ముడు మనల్ని బలపరుస్తాడు. ఆత్మ కలిగించు బలము, మన అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి, మనకి మనోధైర్యం. ఈరోజు క్రైస్తవులకి మనోధైర్యం ఉండట్లేదు, అంతరంగ పురుషుడు బలంగా ఉండట్లేదు. భక్తులు అన్నారు, మేము దినదినము కృషించిపోవచ్చునను, మా బాహ్య పురుషుడు నశించుచున్నను, మా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు, బలపరచబడుచున్నాడు అని వాళ్ళంటే మనం ఏం చేస్తున్నాం? అమ్మో ఇన్ని కష్టాలా, ఇన్ని నష్టాలా, ఏంటి క్రైస్తవ్యం అంటే ఇదా, ఇలా ఉంటుందా? కానీ దేవుడు అంటున్నాడు, ఆత్మ కలిగించు బలం, అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. అంతరంగ పురుషుని యందు శక్తి ఎలా వస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు. మనము ఆత్మతో అంటుకట్టబడి ఉంటే, మనం వాక్యాన్ని వదిలేసి, ప్రార్థన వదిలేసి, దేవుడిని వదిలేసి, పరిశుద్ధాత్మను వదిలేసి మనం ఎక్కడెక్కడో తిరుగుతుంటే మనకి బలం రాదు. మనం ఆత్మ యందు బలవంతులు అవుతాం. అంతరంగ పురుషుడు బలం కలిగి ఉంటాడు. దేనికైనా తెగించి ఎదురెళ్ళగలిగే ధైర్యాన్ని ఆత్మ మాత్రమే మనకి ఇవ్వగలడు. మనోనిబ్బరాన్ని ఇస్తాడు, మనోధైర్యాన్ని ఇస్తాడు. దేన్నైనా సాధించగలను, నన్ను బలపరచు అని యందు నేను సమస్తమును చేయగలను అనే ధైర్యాన్ని మనకి ఇస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి ఎంత గొప్పదో, ఆయన సహాయం ఎంత గొప్పదో, ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు మనం ఎలా నడవాలో ప్రతి విషయాన్ని మనం గ్రహించగలుగుతాం ఆయన సహవాసంలో మనం ఉన్నప్పుడు. కాబట్టి ఆ ఆత్మ సహాయాన్ని ఎల్లప్పుడూ మనం వేడుకోవాలి. ఆత్మ చెప్పినట్టుగా మనం వినాలి. ఆత్మ చెప్పే ప్రతి గద్దింపుని వినాలి, ప్రతి హెచ్చరికను వినాలి. దేవుని ఆత్మను మనం నిర్లక్ష్యం చేయకూడదు, ఆయన్ని దుఃఖపెట్టకూడదు. మనం ఎప్పుడైనా సరే ఆయన దుఃఖపెట్టామనుకోండి, ఆయన మన దగ్గర నుంచి వెళ్ళిపోతాడు, ఆయన మనలో ఉంటాడు. కాబట్టి మనం ఆత్మ స్వభావం గల వారిగా జీవితాలు. ఇంకొక మాట చూసుకుని ముగించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 6వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 6వ వచనం. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడుతుందో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందుతుంది గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారం కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. మనం దేవుని సేవ ఎలా చేయాలి? అక్షరానుసారమైన శరీర సంబంధమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై దేవుని సేవ చేయుచున్నాము. మనం దేవుని సేవ ఎంత గొప్పదైన అద్భుతమైన పదం, దాని లోతును మనం గ్రహించగలగాలి. వాక్యాన్ని ఎప్పుడు కూడా వాక్య సంబంధమైన పదాలని మనం మామూలుగా లోక సంబంధంగా అర్థం చేసుకునే వారిగా కాకుండా దేవుని ఆత్మ సహాయంతో అర్థం చేసుకుని నూతన స్వభావం, నవీన స్వభావం, కొత్తదైన స్వభావం ఆత్మ ద్వారా మనకి లభిస్తుంది. పరిశుద్ధాత్మను మన హృదయంలో కలిగి మన ఆత్మతో పరిశుద్ధాత్మతో కలిగిన వారమే దేవుని కార్యాలు మనం చేయాలి. ఆ రోజు భక్తులు పరిశుద్ధాత్మ ప్రేరణతో సువార్తను ప్రకటించారు ధైర్యంగా. వాళ్ళ కలిగి ఉన్న ఆత్మని ఎవరు ఎదిరించలేకపోయారు. స్టెఫెన్ గారు వాక్యం చెప్తున్నప్పుడు అతను కలిగి ఉన్న ఆత్మ ప్రేరేపణను వాళ్ళు ఎదిరించలేకపోయారు, ఆయనకు సమాధానం కూడా చెప్పలేకపోయారు. దేవుని ఆత్మ కలిగిన వారు ఆత్మల భారం కలిగి ఉన్నారు, నశించిపోతున్న ఆత్మల పట్ల ఎంతో వేదన కలిగి ఉన్నారు.
నిర్భయంగా బ్రతికిన వారి బ్రతుకులు తమను చంపిస్తున్నాం అన్నా సరే, తమ ప్రాణాలను తీసేస్తామంటున్నా సరే ధైర్యంగా నవ్వుతూ తమ ప్రాణాలను ఇచ్చేశారు అంటే వారు సర్వ సత్యంలోనికి నడిపింపబడ్డారు. సర్వసత్యంలోనికి నడిపింపబడాలి. ఈరోజు మనం ధైర్యంగా సువార్తను ప్రకటించగలగాలి. వచ్చే ప్రతి శ్రమని ఎదుర్కొని ధైర్యంగా దాన్ని స్వీకరించగలగాలి. దేవుని ఆత్మ సహాయంతో, ఆత్మ ధైర్యంతో, ఆత్మశక్తితో ఆత్మ కార్యాన్ని జరిగించాలి. దేవుని మనసును పూర్తిగా గ్రహించాలి. నవీన స్వభావం గల వారమై దేవుని సేవ చేయాలి. ఆత్మ స్వభావము గల వారమై దేవుని సేవ చేయాలి. మన ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళి దేవుని సేవ చేయకూడదు. ఆత్మ కలిగించు బంధం చేత, ఆత్మ కలిగించు సమాధానం చేత, ఆత్మ కలిగించు ఐక్యత చేత మనందరము కలిసి దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. తలలోంచండి, ప్రార్థన చేస్తాను. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఇంతవరకు ఎంతగానో మీ ఆత్మ నడిపింపుతో మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకు ఎన్నో కృతజ్ఞతాస్తుతులు తండ్రి. తండ్రి, మీరు మా కొరకు ఇచ్చిన ఆత్మ ఎంతో గొప్పదో, ఆయన ఆ ఆత్మ మమ్మల్ని ఎలా బలపరుస్తుందో, మా కొరకు ఎలా విజ్ఞాపన చేస్తుందో, ఆయన మాకు ఎలా సహాయపడుతుందో అన్ని విషయాలు మేము గ్రహించగలిగినట్లు, ఇంకా లోతైన అర్థాన్ని మేము ఎరుగునట్లు మా మనోనేత్రాలు తెరవండి తండ్రి. ఈ వాక్యాన్ని విన్న మేము వాక్యానుసారంగా జీవించటకును, మీకు ఇష్టమైన పిల్లలుగా మీ మనస్సును ఎరిగి ఆయన మీ అద్భుత కార్యాలలో ఆయన మేము పాలుపొంపులు పొందినట్లు సహాయించండి. మీ ఆత్మ కార్యాలు మా మధ్య జరిగించండి. ఆయన ఎందరో నశించిపోతుండగా వారందరి హృదయాల్లో మీ ఆత్మకార్యాలు జరిగించి నాయన మీ కొరకు మీ వాక్యాన్ని అర్థం చేసుకోగలిగే జ్ఞానాన్ని, వివేకాన్ని అనుగ్రహించండి తండ్రి. ఆయన ఈ అన్యుల మధ్య మేము సేవ చేస్తుండగా వీరందరూ మీ వాక్యాన్ని గ్రహించినట్లు మరి మనోనేత్రాలు తెరవండి తండ్రి. మీ పరిశుద్ధాత్మ కార్యాలు మా మధ్య జరిగించండి నాయన. మేము మీ కొరకు మీ పరిశుద్ధాత్మ సహాయంతో, మీ ఆత్మ సహవాసంతో నాయన మేము అంతం వరకు సహించే ధన్యతను అనుగ్రహించండి. విమోచన దినము వరకు నాయన ఆయన్ని బాధ పెట్టకుండా, దుఃఖ పెట్టకుండా నాయన ఆత్మ సహాయంతో అంటుకట్టుబడి ఎల్లప్పుడూ మీ అందు భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం చేయండి తండ్రి. మీ కృపలో మీ దయలో నడిపించండి నాయన. మేమందరము మీ పరిశుద్ధాత్మ సహాయంతో మీ మనసుని ఎరిగి మీ కొరకే ఉన్నతంగా బ్రతుకులాగా మాకు సహాయం చేసి నడిపించండి తండ్రి. అన్ని విషయాల్లో మీ కృపనిచ్చి మీ ఆత్మ సహాయం ఇచ్చి నడిపించమని వేడుకుంటూ, ఇంకనూ మీ మనసును గ్రహించగలిగే స్థితిని మాకు అనుగ్రహించమని వేడుకుంటూ మీ ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాం మా కనుక.